పిఆర్టీవీ వారికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న సమస్యల గురించి వారు అడిగి తెలుసుకొని వాటిని ప్రజల ముందు ఉంచుతారని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్న పార్కు. ఇది యాక్చువల్గా సెంట్రల్ జైలు, ఒకప్పుడు పాత సెంట్రల్ జైలు. దాన్ని కొందరు కమర్షియల్గా వాడుకోవాలని చూస్తే పూర్వం ఉన్న పెద్దలు రావు గారు కానీ వారు కానీ చాలామంది కష్టపడి దీన్ని పార్కుగా మలిచారు. అటువంటి పార్కుని ఈ రోజున మా యొక్క వాకర్స్ అసోసియేషన్ కాపాడుకుంటూ ఉంది. దీనికి నేను చైర్మన్ని. ముఖ్యంగా ఏంటంటే స్పోర్ట్స్కి చాలా ప్లేసు తక్కువైపోయింది. ఉన్నంతలోనే ఏదో సర్దుకొని ఆడుతున్నారు. కొంతవరకు పర్వాలేదు, కానీ కంజెస్టెడ్ అయిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ మొదలైతాయి. అటువంటిది లేకుండా కొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తే ఇంకా ధన్యవాదాలు పిఆర్డి వాళ్ళకి. ముఖ్యంగా పిల్లలు ఆడుకునే ఐటమ్స్ పెట్టారు, అది బాగానే సక్సెస్ అయింది. రెండోది ఏంటంటే ఇటువంటి సమ్మర్లో వాటర్ ఫెసిలిటీ కావాలి, అది ప్రతి వాళ్ళకి కావాలి. సో అటువంటిది తొందరగా కల్పించాలని, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి వెంటనే మనం ఇవ్వగలిగేది ఒక నీరే. వారికి మనం చేయగలిగింది చేస్తున్నది కూడా అదే. ఇక్కడ ఎవ్రీ ఇయర్ బటర్ మిల్క్ కార్యక్రమం పెడతాము 45 రోజులు. ప్లస్ వాటర్ కూడా బయట ఒక షెడ్ లాంటిది వేసి అందులో ఉంచుతాం అన్నమాట. వాటర్ ఎవరైనా సరే అవైలబుల్గా ఉంటుంది, వాడుకోవచ్చు. జై హింద్.